ఇప్పుడు నేనేం అమ్మాలా అని ఆలోచిస్తున్నా. ఉన్నాయా చేయికి గోల్డ్? ఇది తాకట్టు పెట్టే నొప్పిద్దాం ప్రేమతో. తెలుసా 6 లక్షలు పెట్టేవాడికి 6 లక్షలు పెళ్ళి అయిపోతుంది. మా మమ్మీకి లెక్కలు రావు కదా, ఆ లెక్క పెడితే ఇట్లా పక్కన పెట్టేసేది. చూడడానికి వయస్సు తప్పిస్తూ ఉంటుంది. మనకి రూపాయి లేనప్పుడు ఎవరైతే మనతో తోడుంటారో చూసినావా వాళ్ళని మనకి ఎన్ని లక్షలు వచ్చినా వాళ్ళ మర్చిపోద్దు. అండ్ నీకు అమ్మాయి అంత తోడుంది కాబట్టి ఈ రోజు గోల్డ్ కాదు కదా డైమండ్స్ గురించి నా పిల్లకి తప్పలేదు. హ్యాపీయా? చాలా హ్యాపీ. హ్యాపీ అన్న దీనికోసం కాబట్టి దేనికోసం అన్న ఖర్చు చేసి కొన్నందుకు నేను హ్యాపీగా ఉంటాను. కానీ నన్ను హ్యాపీగా ఉంచు, నేను హ్యాపీగా ఉంచుతాను. అడగగానే కొన్నావు చూడు, అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. చిన్నగా ఒక ముద్దు పెట్టొచ్చు అంత ప్రేమతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ చెప్పు ఈ రోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం మీరు ఆల్రెడీ చూసారు కదా నాగా అండ్ మౌని వీడియో. సో వాడు ఆ వీడియో మాట ఇచ్చాడు మా చెల్లికి బంగారం ఇప్పిస్తా, నీకు నచ్చింది తీసుకో అని చెప్పిండు. ఆ అమ్మాయి హారం అడిగింది ఎవరు నిన్ను? హారం అది పెద్ద ట్రెండ్ వేసింది, అది పెద్ద స్కెచ్ వేసింది. ఇప్పుడు నేనేం అమ్మాలా అని ఆలోచిస్తున్నా. ఉన్నాయా చేయికి గోల్డ్? ఇది తాకట్టు పెట్టే నొప్పిద్దాం ప్రేమతో. మనస్ఫూర్తిగా ఇష్టంతో ప్రేమతో. తాకట్టు కాదు కదా అన్న, బయట నుంచి చాలా కదా కొత్తదే కదా. కొత్తగా అన్న షాప్ బిల్లు కూడా చూపిస్తుంది. మీరే అన్న కొనిపించేది. అట్లా అంటావా? మిమ్మల్ని షాప్ తీసుకొని మీ చేతులతోనే అన్న లెఫ్ట్. సో వెళ్తున్నాం అనమాట. యశి బ్రో సీట్ బెల్ట్ వేసుకోవా ప్లీజ్? పక్క గల్లీనే కదా పర్లేదు, మనకి కార్ వచ్చి ముందే బయటకు వచ్చి. అంటే నువ్వు సేఫ్ ఉంటే చాలు రా. నేను ఎందుకంటే నువ్వు సేఫ్ ఉంటే నేను సేఫ్ ఉండదు కాబట్టి. పట్టుకుంటే పట్టు చీర ఒకరికొకరు ఏంది పాట? ఏ పాట పాడవాడు? పట్టుకుంటే పట్టు చీర పాట పాడమని పట్టుకున్న ఏది పట్టించేదా అడిగిపోతే పట్టు షాపులు ఉంటుంది. సో మౌని దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళిందో మాట్లాడదాం. తిను బాగుంది. సో మౌని వస్తుంది. అంటే ఎయిట్ అడిగచ్చు, నాకు రావట్లేడు. ఏంటది ఎడికి మౌని రెడీ వచ్చి వచ్చినావు? పుట్టారు నేను షూట్కి రమ్మంటే రాలు గొడవ పడ్డావు. ఇప్పుడు ప్రోన్కి వచ్చావు ఎడికి కొనుక్కోడానికి. ఇప్పుడు బంగారం ఇప్పించిన తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ కదా. నిజం చెప్పు, నిజం చెప్పు మౌని. పక్క ఇప్పుడు గోల్డ్ ఇప్పించగానే గొడవ పడుతుంది కదా, పని అయిపోద్ది. అవసరం గోల్డ్ కోసం ప్రేమగా ఉంటది అంటే గోల్డ్ ఇప్పిస్తేనే ప్రేమ ఉందంటున్నావు మౌని, అంతేనా? అలా నేను అనలే, అనమంటున్నా. అవునన్నా మౌని చూసినావా? మొన్న నిన్నే చెప్పినా కన్నా గోల్డ్ కొంటున్నావా లేదా, గోల్డ్ కొంటున్నావా లేదా అంటుంది. ఎంత గొడవ పడ్డా గోల్డ్ మాత్రం అడుగుతుంది. ఇప్పుడు గోల్డ్ కోసం మాత్రమే నువ్వు అంత లవ్లో ఉంటున్నావు. నిజం చెప్పు. చేపు చేయలేమ్మా, చేపు చేయలేమ్మా, నిజం చెప్పు. మళ్ళీ ఎలా? మరి అంత పెద్ద అడుగుతావా పెళ్లిగా ముందుకే? పర్వాలేదు. బ్రేకప్ అయితే ఆ గోల్డ్ ఇస్తావా ముందు పక్కా. మౌని చాలా మంచి, మౌని చాలా మంచిది రామంట. నాకు ఇన్స్టాగ్రామ్ అప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వక ముందుకే ఏం ఫోన్ ఇచ్చిందిరా తెలుసా? 6 లక్షలు పెట్టేవాడికి 6 లక్షలు. అవునా? 6 లక్షలు పెట్టిందా?
ఫోన్ పే హిస్టరీ అంటే మేము నార్మల్ ఒక రోజు గొడవ అయింది, నీ డబ్బులు నువ్వు నాకు ఎంత ఖర్చు పెట్టు అంత ఇచ్చేస్తా, ఎంత అయిందో ఖర్చు చూస్తా అని లెక్క పెట్టిన 6 లక్షలు అయింది. బెటర్ అంటున్నా. ఏం చేసి ఇచ్చావు 6 లక్షలు? మా అమ్మ షాప్ లో నుంచి సైడ్ నుంచి తీసేది. ఈ వీడియో మీ అమ్మ చూస్తుంది. అప్పుడు రోజుకి 2000 సైడ్కి తీసేయండి వాళ్ళ మమ్మీ షాప్ లో. లేదు, మా అమ్మ డబ్బులు లెక్క పెట్టమని ఇస్తే నాకు మా మమ్మీకి లెక్కలు రావు కదా, ఆ లెక్క పెడితే ఇట్లా పక్కన పెట్టేసేది. ఆ డబ్బులు అన్ని దాచి నాగార్జునకి ఇచ్చావా? వస్తే డబ్బులు ఉండాలి. నువ్వు అదే గోల్డ్ ఎందుకు వేసింది? మన గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ ఇది. అవునా? చూసుకో. ఎవరు ఇప్పించారు? అదా ఇది మా అక్కది, అంటే మా డాడీది మా అక్కకి ఇచ్చేసారు, అదేమో నేను వేసుకున్నాను. ఇప్పుడు మంచిది వస్తుంది ఇంకా, అదేందో కదా పిల్లల్లో. సరే వెళ్దాం పద ఇప్పుడు గోల్డ్ కి. అవుమని మీ మమ్మీ డౌట్ రాకపోతున్నాయి నాను ఇప్పుడు అమౌంట్ సైడ్ చేసినప్పుడు. అలా అని కాదు, అంటే మా మమ్మీ డబ్బులు ఇచ్చేది కరెక్ట్ గా మార్నింగ్ నుంచి వెళ్ళిపోయేది, ఈవినింగ్ వచ్చేటప్పటికి డబ్బులన్నీ ఇచ్చేది. మా అమ్మ ఎప్పుడు వస్తుందా అని క్లారిటీ చూసేదాన్ని. వచ్చేటప్పుడు ఏం చేసేదాన్ని అనుకున్నావు, ఆవిడ మా మమ్మీకి అంత లెక్కలు ఏం రావు కదా, అమ్మ ఈ రోజు అంతే డబ్బులు చూడమ్మా అని ఇచ్చేది. ఇస్తేనే సరే అయితే ఉండమ్మా అని చెప్పేసి లెక్క పెడితే మా అమ్మ అటో ఇటో తిరుగుతుంది కదా, అప్పుడు సైడ్ పెట్టేసేదండి. సైడ్ కు పెట్టేసిన అది ఎందుకంటే అంటే తిను వైజాగ్ రావడమేనా లేకపోతే ఇద్దరంకి నువ్వే ఇంకా అప్పుడు ఏటీఎం నేనే. ఒక్క రూపాయి నా దగ్గర లేదన్నా. నన్ను ఫస్ట్ హెలికాప్టర్ ఎక్కించింది, మళ్ళా ఏరోప్లేన్ ఎక్కించింది ఇదే. అసలు నా దగ్గర ఒక్క రూపాయి ఉండవు, జస్ట్ ఏదో వీడియోలు చేసుకునేటోడిని. అప్పుడు ఎంత ఫాలోయింగ్ నీకు? అప్పుడు ఒక 25-30 ఉండేటప్పుడు. సో మౌని నీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నీకు ఇన్కమ్ వచ్చింది, పైసలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ముద్దిచ్చాడు. అయితే ఇంకోటి ఏంది, కేదార్నాథ్ వెళ్ళాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అసలు పైసలు ఎందుకు తీయడం స్టార్ట్ చేసింది అంటే కేదార్నాథ్ పోవాలని ఒక డ్రీమ్ అన్నమాట దీనికి. సో నేను అన్నా నా దగ్గర డబ్బులు లేమని, నా వల్ల కాదు నేను తీసుకెళ్ళాను అంటే, నీకు ఎందుకు నేను ఉన్నా కదా మేమున్నా అంది. ఏం చేస్తావా అంటే మా అమ్మ ఇలా ఏమంటారు మార్కెట్కి వెళ్ళి మొత్తం వచ్చిన డబ్బులన్నీ తెచ్చిస్తుంది, అవి నేనే లెక్క పెట్టాలి, లెక్క పెట్టినప్పుడు ఒక 2000 సైడ్ చేస్తా. రోజుకి 2000 నెలకెంత తెలుసా? 60,000 వెళ్ళేసి వచ్చేద్దాము, ఫ్లైట్ టికెట్స్ అన్ని లెక్కలు రాసుకుంది ఆల్రెడీ అవుతుంది అని. 60,000 సైడ్ చేసి వెళ్ళినాం, ఎంజాయ్ చేసినాం, వచ్చినాం అన్న. అప్పుడు ఒక్కసారి నాకు ఖర్చు పెట్టినందుకు ఇప్పుడు ప్రతిసారి నేనే ఖర్చు పెడుతున్నా. అది మనకి ఏ టైంలో మనకి రూపాయి లేనప్పుడు ఎవరైతే మనతో తోడుంటారో చూసినావా, వాళ్ళని మనకి ఎన్ని లక్షలు వచ్చినా వాళ్ళ మర్చిపోద్దు. అండ్ నీకు అమ్మాయి అంత తోడుంది కాబట్టి ఈ రోజు గోల్డ్ కాదు కదా డైమండ్స్ గురించి నా పిల్లకి తప్పలేదు. సో ఇది నాకు ఫస్ట్ ఒక ఐఫోన్ కొనిచ్చింది అన్న. చాలా మంది ఐఫోన్ లో వీడియోలు తీస్తుంటే నేను సాడ్ గా చూస్తున్నా ఇంకా నాకు ఫోన్ లేక. సో అది గమనించి నా బర్త్డే వస్తుంది అనగా దీని దగ్గర ఒక్క రూపాయి లేదు. ఫస్ట్ టైం అన్న మేము లవ్ లో అదే ఫస్ట్ టైం నా బర్త్డే, ఫస్ట్ బర్త్డే అనమాట మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు. దీని గోల్డ్ అంతా వెళ్ళి తాకట్టు పెట్టేసి ఆ పైసలతో నాకు ఫోన్ కొనిచ్చింది అన్న. అంటే అప్పుడు గోల్డ్ ఇట్లా తాకట్టు పెట్టినా అంది, మళ్ళా నాకు చాలా బాధ అనిపించింది. నాకు గోల్డ్ ఏడిపించావా? అవి మళ్ళీ తిని గోల్డ్ పెట్టి నాకు గోల్డ్ ఏడిపించాడు, మళ్ళీ నాకు గోల్డ్ పెట్టి దీని గోల్డ్ ఏడిపించింది. మీరు బాగాలే, మీరు ఏమో గానీ ఎవడైతే పెట్టుకున్నాడు చూసినావా వాడు బాగుపడ్డాడు. అవునరా, నువ్వు కూడా చూడొచ్చు కదా గోల్డ్ ఇచ్చేదాన్ని, ఫోన్ ఇచ్చేదాన్ని. మనకి ఎవరి లేదని నాకు మామ నెట్టు ఎప్పుడైతే రూపాయి లేనప్పుడు మనకి ఎవరైతే వాల్యూ ఇస్తారని చెప్పాడు కదా, అత్తగా ఒకసారి ఆయన దగ్గర ఫోన్ పే పని చెప్పి నేనే ఫోన్ వైన్ షాప్ లో నేనే కొట్టినా. ముందు వైన్స్ వచ్చి ఆపుతాం ఓకేనా. మళ్ళీ ఆమె చెప్పడం దాయిపించాడు నీకు మరి. ఈయననా నా ఫోన్ పే అయితే లెక్కలేదు, మళ్ళీ కొడతా అంటే పని చేయదు మా ఎస్బీఐ కొట్టనా మళ్ళీ నీకు ఎమ్మటే మళ్ళీ 15 సెకండ్ లో అది రాగానే నేను మర్చిపోయినా కదా అన్న, నేను మర్చిపోయినా కదా
నాగా నువ్వు నాకు మొన్న 1000 రూపాయలు ఇచ్చినావు కదా, కొడతా స్కానర్ పంపి అంటాడు. మంచివాడు. పొద్దున్న నాకు కూడా 2000 బాగుందిరా మీ వైన్ షాప్. ప్రేమ కథ బాగుంది. ఫ్రెండ్షిప్ అంటే లాక్స్ క్లియర్ ఎగ్జాక్ట్లీ సేమ్. కేవలం మందు వీడియోల కోసం ఇది, మందు వీడియోల కోసం. ఎందుకు మా లవ్ గురించి మాట్లాడుతున్నా? సారీ రాంగ్ మాకు లవ్ ఉంది బ్రో. లేదండి నేను నాకు కూడా మా పిల్ల ఏం లేని టైం తోడు వచ్చింది. అప్పుడు నాకు 0 followers. వద్దులే చాలాసార్లు చెప్పేసిన. సో సేమ్ స్టోరీ అనుకుంది అన్న. చెప్పరా? మా ఇద్దరిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపించలేదు నాకు. కొత్తగా ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది. కపుల్స్ నేను చెప్తా, ఎందుకంటే రూమ్మేట్ కాబట్టి రోజుకి 250 మిస్డ్ కాల్స్ వస్తాయి. సైకో రెడ్ హార్ట్ అని. తింటుంటే ఇంకోటి తెలుసా, పేరుకి తగ్గట్టు పనులే చేస్తారు సైకో లాగా. సైకో అని అందుకే ఫీడ్ చేసుకున్నా. ఊకే ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఓకే స్నాప్ పెట్టు, స్నాప్ పెట్టు, అదేంటి ఇదేంటి, గంటలో ఒక 3-4 సార్లు. బాబోయ్, మీలాంటి జోడీ వల్లనే స్నాప్ కూడా బతుకుతున్నాడు తెలుసా. సో పెద్ద వెళ్దాం. సో ఫైనలీ నాగాడు 2 లక్షలు బాలే. 2 లక్షలు 2 లక్షలు బిల్లు చేసి ఎంత ఏడుస్తున్నావు? కళ్ళు చూపింది బాధ కూడా చేస్తాను. ఇప్పిరా మీ వైఫ్ కి, ఫ్యూచర్ వైఫ్. ఇది ఇప్పిరాని గొడవ స్టార్ట్ కదా. మంచిగా చేసుకో. మౌని హ్యాపీయా? చాలా హ్యాపీ. చాలా హ్యాపీయా? ఎప్పుడు నుంచి ఇప్పిస్తానని చెప్తున్నాడు? ఎప్పటి నుంచి ఇప్పిస్తానని చెప్తున్నాడు? చాలా రోజుల నుంచి చెప్తున్నారు. లవ్ యానివర్సరీకి నేనే అడిగాను, నాకు హారం కావాలంటే ఇస్తాలే, చూద్దాంలే అంటున్నాడు. లాస్ట్ కి ఇచ్చేసాడు. ఎంత కష్టం చేసి వచ్చారా నీకు? చాలా కష్టం. మాట్లాడుకుందాం మనం ఫ్రీగా. జస్ట్ 1,50,000 ఇంకున్నాయి. కార్డులు గీకాలి, ఒక 3 కార్డులు తెచ్చిన. కార్డు బంద్ చేస్తే ఆ కార్డు గీకడం పాపం. పసివాడు పెళ్లిగా ముందుకే లవర్ కింద తప్పులేదు లేరా. ఆ పిల్లని ఇవన్నీ నేనే తాకట్టు పెట్టుకుని ఎంజాయ్ చేస్తాం మళ్ళా పైసలతో. జస్ట్ అందుకే కనిపిస్తున్నా. మన యూట్యూబర్కి తాగా పెట్టే రోజు రాదు లేరా. అది బి కరెక్టేలే. పెళ్ళైన అమ్మాయిలా ఉన్నావు తెలుసా నువ్వు? మన రక్తం తాగి ఎట్లా అయిపోయినాడు? ఏమి అలా అయిపోయినావు? చిన్న అయిపోయినావు ఇంట్రా. హ్యాపీగా ఇప్పిరా. హ్యాపీ అన్న దీనికోసం కాబట్టి దేనికోసం అన్న కట్ చేసి. బాగుంది. సో గైస్ ఫైనలీ అయితే మౌనికి ఏమంటారు, హారం అంటారా? హారం ఇప్పించాడు. 2,08,000 బుక్క పెట్టావు పెళ్లిగా ముందుకే. పాపం వాడిని చూడు, వాడి ఫేస్ అవుతుంది. వాడిని కలిపి 2 లక్షలు సంపాదించాక చాలా హ్యాపీగా ఉందా మౌని? చాలా హ్యాపీ. ఇప్పుడు చెప్పు మౌని, వాళ్ళ మీద ఇప్పుడు లవ్ ఎంత ఉందని. అంటే కొనిచ్చడం లవ్ చూపించాలి ఏంటి అంటే పెళ్లి అవ్వదు. నాకు తెలిసిన నిజంగా అయితే నేను చాలా మంది చూసిన పెళ్లి అవ్వకే 8 లక్షలు అయితే ఎవరు ఖర్చు పెట్టరు. నువ్వు చెప్పలే. చాలా అది నేను మంచిగా ఉన్నా. అందుకే ప్రేమ చూసుకోవాలి, నీ స్కిన్ చూద్దాం, హ్యాపీ గురించు. నిన్ను కూడా నేను ఇలాగే హ్యాపీగా చూసుకుంటా. ఇప్పుడు చెప్పు, నీకు ఇంత ప్రేమ కొనిచ్చాను కదా, నీకు నిజంగా ఏమనిపిస్తుంది చెప్పు, రియాలిటీ ఫీలింగ్ చెప్పు. రియల్గా అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు లవర్స్ ఎవరికి ఇవ్వరు, కానీ ఇప్పుడు వచ్చిన ఎవరి దగ్గర నా ఫ్రెండ్స్ చాలా మంది చూసాను, ఎవరికి అంత ఏం పెట్టరు. ఏదో ఒక 2K 3K అట్లా ఇవ్వడం అంత ఏం తప్ప అసలు ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు, ఏమీ లేదు అసలు మా ఇద్దరిలో. ఇంకా ఓన్లీ మా ఇంటికి కూడా వచ్చి అడగలేదు. అంటే తెలుసు ఇంకా మ్యారేజ్ గురించి ఏం మాట్లాడలే. అంతకు ముందే ఇప్పుడు కొనిసుకోవడం అంటే చాలా గ్రేట్. ఇంకేం చెప్పాలంటే ఎందుకు ఏడుస్తానా? 2 లక్షలు ఎట్లా సంపాదించాలా? నువ్వు బాధపడుతున్నావు అనుకోండి. నీకు కొన్నందుకు నేను హ్యాపీగా ఉంటాను, కానీ నన్ను హ్యాపీగా ఉంచు, నేను హ్యాపీగా ఉంచుతాను. సరే ఇంకెప్పుడు నీకు బాధ పెట్టి అస్తమానం అంటే ఒక గోల్డ్ కొన్నానా? అంటే నువ్వే అంటే బాధ పెట్టి అని చెప్పేసి
అందుకే నేను బాధ పెట్టి సరే అదంతా మాట్లాడిరా బాధ పెట్టించిన బాధ ఇక పడాలి, లవ్ చేసినాం కదా బాధ పెట్టించిన బాధ పడతా. ఇది కొన్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేసినావా? చేయలేదు, నేను అనుకున్నాను ఏదో అసలు అవ్వదు, ఇంక ఇక్కడితో అయిపోయింది, ఏదో చిన్నది ఏదో కొనేస్తాడేమో అయిపోద్దేమో అనుకున్నాను. కానీ హారం కొనేసి ఇచ్చినాను అంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా డాడీని కూడా ఎప్పుడు మమ్మీని మా డాడీని అడిగేదని, అంటే వెంటనే వెంటనే తీసి కొనేసి అంత ఎవరూ కొనలేదు నిజం చెప్పిన. మా డాడీని అడిగాను ఇంకో ఒక 2 months 3 months వెయిట్ చేసి అది దాచి కొనేవాడు. కానీ నువ్వు అట్లా కాదే, నేను అడగగానే కొన్నావు చూడు, అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. అది నాలో ఉన్న ప్రేమ, అది చెప్పాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. అంతే అంత సో ఇంత నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకేం చెప్పాలి, ఇంకేం లేదా? నో వర్డ్స్. చిన్నగా ఒక ముద్దు పెట్టొచ్చు అంత ప్రేమతో. బా ప్రేమ సంద్రమే నేను ఎందుకురా మా ముందు ఇవన్నీ నాకు అర్థం కాదు. నిన్న నుంచి ప్రేమతో మా ముందు ఎందుకురా? ఇద్దరు సింగిల్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరన్నా? నేను వాడు. ఫ్లైట్ వీడియో మర్చిపోయినా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిజంగా ఇలాంటి కప్పులు ఎప్పుడు చూడలేదు, అందుకు నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్కి ఇప్పుడు గిఫ్ట్స్ ఏమీ లేదు, యాప్లో నాకు ఇవ్వలేదు. ఒకటే ఏంటంటే నాకు లేనప్పటి నుంచి అమ్మాయి తోడుంది, అలా ఉండిపోయిన అమ్మాయి కోసం, ఇంకా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా. ఒక్కొక్కసారి తప్పులు చేస్తాం, ఆ తప్పులు కూడా తీసుకొని మరి ఆ అమ్మాయి దగ్గర తీసుకుంటుంది. సో ప్రేమలోకి ఇవన్నీ తెలుస్తాయి. సో కానీ నేను మాత్రం పెళ్ళి అవ్వక ముందుకి లక్షలు ఖర్చు పెట్టి ఏ రోజు ఏమీ లేదు, చాలా తక్కువ. అండ్ ఈ అమ్మాయి ప్రేమ కూడా తక్కువేం కాదు. నా దగ్గర ఏం వినా టైం ఉన్నప్పుడే 14 Pro Max గిఫ్ట్ ఇచ్చింది, 1,50,000 ఖర్చు పెట్టి గిఫ్ట్ ఇచ్చింది, నన్ను అక్కడిక్కడ తిప్పింది, నాకు ఖర్చులకు డబ్బులు ఇచ్చింది, నాకు ఇప్పుడు కావాలన్నా వెంటనే ఫోన్ పే చేసేది, గూగుల్ పే చేసేది. అట్లాంటి మంచి పిల్ల. అప్పుడు నేను బాగా చూసుకోపోతే ఎట్లాను. సో నువ్వు ముద్దు